హాయ్ అండి, నా పేరు దాక్షాయిని. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా సింపుల్, చాలా హెల్దీ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ రొయ్యల కూర. దీనికి కావాల్సిన క్యాప్సికమ్, రొయ్యలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంటే మొత్తం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులో మనం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మన చాయిస్. కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది. కావాలన్నా కూడా కొంచెం తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం అటు ఇటు ఈ ఉల్లిపాయలకి నూనె అంటేలా తిప్పుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి. సాల్ట్ వేసుకున్నా కూడా ఒకసారి మొత్తం ఉల్లిపాయలన్నీ కదుపుకొని, తొందరగా మగ్గాలి అంటే దీనిపైన మనం ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి అటు ఇటు కదిపిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. మూత పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది. ఒకసారి తీసి చూద్దామండి ఉల్లిపాయ మగ్గిందో లేదో. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఇందులో మనం రొయ్యలు వేసుకుందామండి. ఈ రొయ్యలు నాటు రొయ్యలు, చాకు రొయ్యలు అంటారు వీటిని. వీటితో కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా నూనెలో కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అటు ఇటు కదుపుకున్న తర్వాత ఇవి కొంచెం నూనెలో ఎక్కువసేపు మగ్గాలండి. మగ్గితే చాలా బాగుంటుంది. ఒకసారి అటు ఇటు కదుపుకొని దీనిపైన కూడా మనం ప్లేట్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెడదాం. 2 మినిట్స్ అయిందండి. ఒకసారి చూద్దాం. మగ్గనియండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు కదుపుకొని ఇందులో ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. క్యాప్సికమ్ ఇది కాంబినేషన్ చాలా స్పైసీగా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత అటు ఇటు కదిపి ఒకసారి ఇందులో ఇప్పుడు మనం మొత్తం అన్నీ వేసేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి అండి. ఇది ఇగురు మసాలా పొడి. ఇందులోనే మొత్తం ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ నేను మిక్స్ చేసేసాను కలిపి. ఇది ఓల్ మసాలా, ఇగురు మసాలా. ఇంకా వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ రొయ్యలకి, క్యాప్సికమ్కి బాగా పట్టించాలి ఈ మసాలా అనేది. బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. 2 మినిట్స్ అయ్యింది. ఒకసారి చూద్దాం. బాగా మగ్గిందండి. మసాలా అనేది బాగా పట్టింది. ఇప్పుడు ఇందులోకి సరిపడగా మనం వాటర్ పోసుకుని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇందులో లాస్ట్లోనే కాకుండా ఇలా స్టార్టింగ్లో కూడా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతో కాదు, కొంచెం కొత్తిమీర వేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేద్దాం. 3 మినిట్స్ అయ్యిందండి. అయిపోయింది. ఆల్మోస్ట్ అయినట్టే. కాకపోతే కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా మగ్గిపోయి నూనె బాగా పైకి తేలాడైతే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలా వదిలేద్దాం. ఓకే, 1 మినిట్ అయిందండి. అయిపోయిందండి. నూనె ఇలా తేలింది కదా, కూర అనేది కంప్లీట్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు కదుపుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. 1 నిమిషం అటు ఇటు కదుపుదాము.
అయిపోయింది. ఈ కోచ్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ప్రాన్స్ కర్రీ. ఇందులో మనం వనామీ టైగర్ రాయల్ కూడా ట్రై చేయొచ్చు. చాక్ రాయల్ అయితే కనుక టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Fearless.